ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అది ఎందుకు ఏంటనేది మీరు క్లియర్గా వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందన్నమాట. అది కూడా అప్డేట్స్ అని కూడా మీకైతే చెప్తాను. ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయో కూడా వీడియో చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ వచ్చేసి మీకు మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో తీసుకొని నెక్స్ట్ మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుందో కూడా చెప్పి దాన్ని బట్టి ఫైనల్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది. అందులోనే మీకు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ వస్తాయి. 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వీటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి కూడా ఉన్నాయి. చెక్ చేసుకోండి. ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి అండ్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ సీట్స్ సంబంధించి ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ చాలామంది చూసుకుంటే ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చినా కూడా ఎంసెట్లో ఎక్కువ ర్యాంక్ అయితే వచ్చింది. అది ఎందుకు వచ్చింది ఏంటనేది వీళ్ళకి ఎంసెట్ మీద ఒక అవగాహన అనేది లేదు. ఎక్కువ ప్రాక్టీస్ అనేది లేకపోవడం వల్ల ఇంటర్లో 930, 950, 980 వచ్చి ఎంసెట్లో 30, 35, 38 మార్క్స్ వచ్చి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకుంటే మనం చూసుకుంటే అప్డేట్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. ఒక 5,000 నుంచి 10,000 వరకు సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే 3 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఒక 20K ప్లస్ సీట్స్ అనేవి మనకైతే ఖాళీగా ఉన్నాయి. అవేంటంటే కాలేజ్లో సీట్స్ అనేవి ఫిల్ అవ్వక ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేవి లేక తక్కువ మంది ఉండేసరికి ఈ యొక్క సీట్స్ అనేవి మిగిలాయి అనమాట. 20K ప్లస్ అయితే ఉన్నారనమాట. 20,000కు పైగా సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అది చూసుకుంటే ఇయర్ మళ్ళీ కాంపిటీషన్ కూడా తగ్గుతుంది. టీఎస్ వాళ్ళు టాపర్స్ ఎవరైతే ఉంటారో కొంచెం మంచి ర్యాంకు ఏపీలో వచ్చి టీఎస్లో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ 2 చోట్ల ఎంసెట్ రాసుకొని ఎక్కడ మంచి ర్యాంక్ వస్తే అక్కడ జాయిన్ అయ్యేవాళ్ళు. ఇయర్ అది కాంపిటీషన్ కూడా తగ్గుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ర్యాంక్స్ ఎక్కువ వచ్చినా కూడా సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. లాస్ట్ ఇయరే 20K ప్లస్ సీట్స్ అంటే 20,000కు పైగా సీట్స్ అనేవి ఉన్నాయి. మళ్ళీ ఈ ఇయర్ చూసుకుంటే దానికి ఒక 5,000 to 10,000 మనం సీట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవన్నీ కూడా మనకి దృష్టిలో పెట్టుకుంటే మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ కాలేజీలో సీట్ అయితే వస్తుంది. మీకు మెంటర్షిప్ సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో మీకైతే చెప్పాను. వాటిలో మీకు ప్రీవియస్ ఇయర్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ ర్యాంక్ కార్డ్స్ కూడా చూపించాను. మ్యాక్సిమం మీకు అర్థం అవడం కోసం కొన్ని ర్యాంక్ కార్డ్స్ మాత్రమే చూపించాను. అందులో మీరు చూసుకున్నట్లయితే 10,000, 20,000, 30,000, 50,000, 1,00,000, 1,30,000, 1,70,000 ర్యాంక్ వచ్చినా కూడా టాప్ కాలేజెస్లో సీట్స్ వచ్చాయి. టాప్ యూనివర్సిటీస్లో కూడా సీట్ అయితే రావడం జరిగింది. కాబట్టి మీరైతే ఎటువంటి బాధ అయితే పడకండి. ఎందుకంటే ఇంకా టైం ఉంది. మనకి సీట్స్ గురించి కూడా ఒక అప్డేట్ అనేది వస్తుంది త్వరలోనే. ఎన్ని సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తున్నారు, టోటల్గా కాంపిటీషన్ ఎలా ఉంది, ఎవరికి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ రావచ్చు కూడా మీరు డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అనమాట. కట్ ఆఫ్ వచ్చిన తర్వాత మీకైతే ఒక అప్డేట్ అనేది ఇస్తాను. కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనకి ముందుగానే ఒక ఎస్టిమేషన్తో ఎక్కడ వస్తుంది ఏంటనేది, ఒక ప్రాసెస్ మొత్తం ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అండ్ ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ప్రతిరోజు వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎక్కడ కూడా ఒక అప్డేట్ అనేది మిస్ అవ్వద్దు. జస్ట్ ఈ యొక్క కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మాత్రమే ఇది ఫాలో అవుతారు. తర్వాత మీరు ఈ వీడియో చూసినా చూడకపోయినా ఏం కాదు. కాబట్టి కౌన్సిలింగ్ మొత్తం అయిపోయి కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఇలా ఎన్ని రౌండ్స్ పెడితే అన్ని రౌండ్స్ సంబంధించి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి ఏంటనేది కంప్లీట్గా అప్డేట్స్ అని మన ఛానల్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి.
ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోండి. ఓకే గైస్, మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.